వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్స్. సో ఈ రోజు చాలా లాంగ్ టైం తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. సో చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఈ వీడియోలో మనకి శారీ ఎంబ్రాయిడింగ్ ఎవరు ఇచ్చారు, అది డిజైనింగ్ ఏంటి, శారీ ఏంటి, మనం ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాం అనేది ఈ ఫుల్ వీడియోలో చూద్దురు. అండ్ సో ఎవరైనా వీడియో చూస్తుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా అకౌంట్ని ఫాలో అవ్వండి. అండ్ టైలరింగ్ కోచింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టార్ట్ చేశాను ఈ అక్టోబర్ 6 నుండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. సో ఈ శారీ మనకి ఇచ్చిన గారి పేరు శోభ గారు. సో శోభ గారు మనకి శారీ ఇచ్చారు, ఆవిడ లోకలే. అండ్ ఈ శారీ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ కలర్, కొంచెం మెహందీ కలర్ లో ఉంటది. అండ్ దీని కాంబినేషన్ రాజన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ కాపర్ బూటా ఇచ్చారు అనమాట. సో దీనికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఏంటి, మనం ఆల్రెడీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వేసాను. అండ్ బుటా వర్క్ హ్యాండ్స్ మాత్రమే ఇంకా ఫినిషింగ్ అవ్వాలి. సో ఈ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఎలా వచ్చింది అండ్ డిజైన్ ఏంటనేది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆ శారీ మీద బుటా వర్క్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఈ డిజైన్. సో ఈ డిజైన్ మనం ఈ శారీకి వేస్తున్నాం. సో బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది అన్నా కదా, అది ఇప్పుడు చూపిస్తా ఫినిషింగ్ ఎలా వచ్చింది. బుటా వర్క్ అనేది హాఫ్ స్టార్ట్ చేశాను, అది అవుతూ ఉంటుంది. మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా ఎలా వచ్చిందని చూపిస్తాను. ఇదైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్స్ అన్నమాట. బుటా వర్క్ అనేది అయితే అవుతూ ఉంది. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. అండ్ బ్యాక్ బుటా వేసాక అప్పుడు హ్యాండ్స్ ఇక్కడ వేయాలి. దాన్ని మనం రివర్స్ చేసుకొని వేసుకోవాలి, తిప్పుకోవాలి కదా. సో ప్రెజెంట్ అయితే హ్యాండ్ వర్క్ అనేది అయితే మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ బ్యాక్ నెక్, బ్యాక్ బుటా, ఫ్రంట్ నెక్ అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాండ్ వర్క్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయినట్టే. సో హ్యాండ్ వర్క్ అయిపోయాక ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక వీడియో అండ్ ఒక ఫోటో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు ఎవరైనా కొత్తగా చూస్తుంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటిది అయినా డౌట్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి.